హాయ్ వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ. ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ ఎందుకన్నానంటే ఇది కొద్ది సినిమాకి సంబంధించింది కాబట్టి ఐ వాంటెడ్ టు పుట్ ఇందులో ఒక 3 అందులో 2 అలా పెట్టాలని చెప్పి చెప్తున్నాను. యాక్చువల్గాను ఈ సబ్జెక్ట్ వచ్చి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆర్డర్ ఆఫ్ ద డేలో అన్నీ చూస్తున్నాం. చాట్ జీపీటీ అయిపోయింది, దాని తర్వాత ఇంకోటి ఏదో కంపెనీ వచ్చింది, ఇంకో తర్వాత డీప్ సీక్ అని ఏదో వచ్చింది, ఇంకోటి ఏదో ఇంకా అలా వస్తూనే ఉంటాయి. టెక్నాలజీ ఇంటెలిజెన్స్ బేస్డ్ ప్రతిదీ కూడా ఇట్ విల్ బీ కీప్ ఆన్ గోయింగ్ అప్, నిచ్చెన ఎక్కుతూనే పోతూనే ఉంటుంది. ఇట్ ఈస్ మన డ్యూటీ టు యూటిలైజ్ ఇట్. అది సినిమా ఫీల్డ్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది అన్నారు. సినిమా ఫీల్డే కాదు, అన్ని ఫీల్డ్ల మీద ప్రభావం చూపిస్తుంది. అందుకనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని క్యాష్ చేసుకోవడం కోసం వర్క్షాప్ రండి, అది దానికి రండి, దీనికి రండి, ఫేస్బుక్ రండి, అవి అడ్వర్టైజ్మెంట్లు. నథింగ్ రాంగ్ ఇన్ లెర్నింగ్. వాళ్ళు ఏం చెప్తున్నారు, అలాగా 5-6 వర్క్షాప్కి వెళ్ళిన తర్వాత మీకు ఒక నిర్ధారణ వస్తుంది వాట్ టు లెర్న్ అనేది. సినిమాకి సంబంధించిన వరకు మటుకు చాలా ఉపయోగాలు. ఇప్పుడు గ్రాఫిక్స్ ఉన్నారు, గ్రాఫిక్స్ కూడా చేసేవాళ్ళకి చీప్ కింద అయిపోయినా కూడా సెకండ్కి 4,000, 7,000, 15,000 వరకు వెళ్ళిపోయింది గ్రాఫిక్స్. నేను ఎప్పుడు నుంచి చేస్తున్నాను, ₹1000 కానీ చేస్తున్నాను యాడ్స్కి. గ్రీన్ మ్యాట్ రిమూవల్ అని, అదని ఇదని, తర్వాత చిన్న యానిమేషన్ అని, అవన్నీ ఒక లెవెల్కి వెళ్ళిపోయి సినిమా వరకు వచ్చేటప్పటికి కోట్లు. అయినా మన వాళ్ళు వచ్చి ₹1,00,00,000 లేదా 5 కోట్లు చెప్పి మనస్తత్వం మన ఫిల్మ్ మేకర్స్కి. ఎందుకంటే ఎక్కువ రేపొద్దున అమ్మేటప్పుడు ఒక లెవెల్కి వెళ్తుందని చెప్పేసి ఆ పిక్చర్ ఇచ్చుకుంటూ డ్రామాలు ఆడుతూ వచ్చారు. గ్రాఫిక్స్ డ్రామా అనమాట. ఎంత గ్రాఫిక్ డ్రామాస్, రోటోస్కోపీ అని, రోప్ రిమూవల్ అని, ఇవన్నీ ఫైట్లు అని, ఒకరోజు తీసేది 10 రోజులు తీయటం అని, ఇవన్నీ వచ్చి వెరసి సినిమాకి 150 కోట్లు అయితే 300 కోట్లు అని రెట్టింపా ఇంకా ఎక్కువే 400 కోట్లు అయిందని చెప్పే రేంజ్కి వచ్చేసింది. అది మన వాళ్ళు నమ్మేసి ఆహా ఓహో అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఒకటి, ఆ లెవెల్లో బిజినెస్ చేసుకుందామని చెప్పేసి వీళ్ళు అనుకున్న 30% తక్కువైనా కూడా అప్పటికే 150% ఎక్కువ బిజినెస్ అవుతున్నట్టుగా కొంతమంది చలామణి అయిపోతున్నారు. ఆల్రెడీ అస్తమాన వాళ్ళందరి పేర్లు చెప్తే ఏడుస్తున్నారు. కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సినిమా ఫీల్డ్. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎఫెక్ట్ చేస్తాననే మాట అనేదానికంటే డెవలప్ చేస్తుంది. ఇట్ ఈజ్ హెల్పింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ ఫిల్మ్ మేకర్స్. గ్రాఫిక్స్ హెల్ప్డ్ ఫిల్మ్ మేకర్స్. గ్రాఫిక్స్ అనేది ఒక పెద్ద ఖర్చుతో కూడిన పని అని పెట్టారు. అది చీప్ అయిపోయింది. చాలామందికి తెలియదు ఆ విషయాన్ని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఫుల్గా టేక్ ఓవర్ చేస్తే అసలు గ్రీన్ మ్యాట్ కూడా అవసరం లేదు. నిన్న మా కెమెరామ్యాన్ కోకిల్ కెమెరామ్యాన్ తోటి నేను ఇద్దరు షేర్ చేసుకున్నాం. అతను ఈ మధ్యన అమెరికాలో 7-9 సంవత్సరాలు ఉండి వచ్చాడు. మళ్ళీ మా కాంబినేషన్లో ఏమైనా ఒకటి వర్కౌట్ చేద్దాం, తనకు వయసు పెరిగినా కూడా ఇంకో యంగ్స్టర్స్ కూడా పెట్టి మన సూపర్వైజ్ చేస్తూ సినిమాటోగ్రఫీ వైజ్ కొంత టెక్నాలజీని వాడుకుంటాం. మన ఇద్దరం అప్పుడే వాడాం కాబట్టి కోకిల్లో అని చెప్పేసి మాట్లాడుకున్నప్పుడు నేను కొన్ని అతనికి పంపాను. అతను ఈ స్టిల్ స్టడీయింగ్ అనమాట. అమెరికాలో ఉండొచ్చి ఇక్కడ మళ్ళీ వాళ్ళ అబ్బాయే కెమెరామెన్ అయిపోయాడు. యాక్చువల్గాను వాట్ ఎవర్ ఇట్ ఈస్, వై ఐఎమ్ టెలింగ్ దిస్ ఈస్ వీ హ్యావ్ టు యూజ్ ద టెక్నాలజీ అట్ ద డెవలప్డ్ బ్రెయిన్ ఫర్ మూవీస్. దాన్ని ఎందుకు అనుకోవాలి? అలాగైతే ఉద్యోగాలకు దెబ్బ వస్తుంది. 100 మంది చేసేది ఒకటి చేస్తుంది. రోబోస్ వచ్చినాయి, ఇంకా ఎన్ని సైన్స్లు వచ్చేసినాయి, గ్రాఫిక్స్ వచ్చినాయి. అసలు జాబులు పోతాయి అనుకునే వాళ్ళకి కూడా జాబులు వచ్చినాయి. ఎందుకంటే ఈ జాబులు చేసేవాడు కూడా కావాలి కదా. హ్యాండ్లింగ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యాండ్లింగ్ గ్రాఫిక్స్ సూపర్వైజర్స్, గ్రాఫిక్స్ చేసేవాళ్ళు, రోటోస్కోపీ చేసేవాళ్ళు, కాంపోజిట్ షాట్లు చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా కావాలి. కాబట్టి అక్కడ జాబ్ పోతే ఇంకో చోట వస్తుంది. ఒక 10 మందికి పోతే రెసిషన్ అంటారు, కాదే 10 మందికి పోతే 11 మందికి వేరే జాబ్ వస్తుంది. జురాసిక్ పార్క్కి కొన్ని వేల మంది వర్క్ చేశారు. అవైలబుల్ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ప్రపంచంలో ఏదో ఒక జాబ్ చేసుకుంటూ వచ్చారు ఆ సినిమాకి. జార్జ్ లూకాస్ గ్రాఫిక్ స్టూడియోలో స్టార్ట్ అయింది ఆ సినిమాని. అందరూ అక్కడ ఉండరు కాబట్టి ఒక 4,000 మందికి వర్క్ ఇచ్చింది. అది చేస్తేనే డైనోసార్స్, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, ఒక ఫారెస్ట్ క్రియేట్ చేసి అందులో ఉంటున్నట్టుగా ఒక జీవం ఉన్న జీవుల్ని సృష్టించాడు స్టీవెన్ స్పీల్బర్గ్. నేను ఎందుకు చెప్తున్నానంటే అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకొంచెం ఈజీగా చేస్తాట. దాని గురించి ఇంకా నాకు పూర్తిగా తెలియదు, తెలుసుకుంటున్నాను. బికాజ్ ఐఎమ్ ఆల్వేస్ టెక్ సేవీగా ఉండాలని చెప్పేసి తెలుసుకోవడం వలన మనం చేసే సినిమాల్లో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడితే సింథటిక్గా ఉంటుంది సినిమానే లాజికల్గా రియలిస్టిక్గా ఉండాలని నేను అంటాను. అందులో ఎక్కడెక్కడ కావాలనేది అంతే వాడుకోవాలి. వచ్చింది కదా మొత్తం దాంతో తీస్తే సినిమా ఒకటి చూడడు. అది నిన్న మా అబ్బాయికి ఏదో పంపిస్తే ఇది ఏఐ జనరేటెడ్ వీడియో ఉంది. మీడియాలో ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడినట్టు, ముఖేష్ అంబానీ మాట్లాడినట్టు ఒక 21,000 ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి
ఇండియా టుడేలో అతను ఎవడు మాట్లాడుతున్నట్టు పెట్టారు, చాలా వస్తున్నాయి. ఇది నిజమేమో అనుకుని మా ఎడిటర్ కూడా పంపించాను. ఈలోగా మా అబ్బాయికి పంపిస్తే జిల్లా ఆర్టిఫిషియల్ జనరేట్, డోంట్ బిలీవ్ సచ్ థింగ్స్ అండ్ ఇన్వెస్ట్ అని అన్నాడు. యాక్చువల్గా చూడండి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, దే ఆర్ జనరేటింగ్ ద వీడియోస్ వేర్ డిగ్నిటరీస్ మాట్లాడినట్టుగా పెట్టేసి మోసం చేస్తున్నారు అనమాట. నిర్మలా సీతారామన్ గారు అడుగుతున్నారు మనం ఇన్వెస్ట్ చేయమని, ఇది జెన్యూన్ అని. అలాగే ఎవడో ఒకటి పెట్టేశాడు. ఐ డోంట్ నో దట్ జెన్యూన్ అర్ నాట్. మై సన్ టోల్డ్ మీ ఇట్ ఈస్ నా ఏఐ జనరేటెడ్, డోంట్ బిలీవ్ సచ్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పేసి అన్నాడు. తర్వాత నిన్న ఆడిటర్కి చెప్పాను యాక్చువల్గా ఇలాగంట అని చెప్పేసాను. మళ్ళీ అప్డేట్ చేయాలి కాబట్టి ఆయన కూడా ఈ కాలం మనిషే, బట్ స్టిల్ మన షేమ్ అయిపోకూడదు కదా. ఏంటి ఇది కూడా నమ్మేశారు మీరు అంటాడే. మళ్ళీ వాట్ ఎవర్ మై సన్ టోల్డ్ ఐ టోల్డ్ అంచేత ఇవన్నీ జరుగుతూ ఎందుకు, బికాజ్ ఆఫ్ ద టెక్నికల్లీ వీఆర్ అడ్వాన్సింగ్, ద వరల్డ్ ఈజ్ గోయింగ్ అహెడ్. దాన్ని సినిమాకి ఎంతవరకు వాడాలి అంతవరకు వాడాలి, కానీ తక్కువ డబ్బుకు అయిపోతుంది కదా అని చెప్పి సినిమా అంతా దాంతో తీస్తాం అనుకోండి ఎవడు చూడడం. మన ఇండియాలో యానిమేషన్ సినిమాలే ఎక్కువ చూడలేదు. ఇది వెనకాల హీరోలు వాయిస్ ఇచ్చి హాలీవుడ్లో కూడా పెద్ద డ్రాగన్ హార్ట్ ఇవన్నిటికి పెద్ద పెద్ద హీరోలు ఇచ్చారు వాయిస్లు. అవి అనౌన్స్ చేశారు. చేస్తే దీనికి మెల్ గిబ్సన్ చెప్పాడు, దీనికి ఆడి చెప్పాడు, టామ్ క్రూజ్ చెప్పాడు, ఆ జంతువుకి అన్నట్టుగా తీసినా కూడా అక్కడ హిట్ అయిన కానీ ఇక్కడికి ఎంతంత మాత్రం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ క్రియేట్ వండర్ఫుల్ ఇమేజెస్, వండర్ఫుల్ యాక్షన్ సీన్స్, సీక్వెన్సెస్. అంచేత దాన్ని మనం ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి. ఉంది కదా ఒక ₹1,00,00,000 ఇంతవరకు అయిపోతుంది కదా అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు షోకాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు కదా, ఈ రాజమౌళి అన్ని అనౌన్స్ చేస్తారు. అవన్నీ కూడా ₹100 అంటే రూపాయికి అయిపోయేటట్టుగా కూడా చేసుకుంటారు. అవి మనకు తెలియవు. చేసుకోవాలి, తక్కువ ఖర్చు ఎక్కువ అని చెప్పేస్తే నమ్మేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి పుష్పాలు అంచేత వాళ్ళు చెప్పుకుంటారు. అంచేత దాన్ని కూడా తెలిసిపోయేటట్టు పెట్టకూడదు. ఇప్పుడు యానిమల్ని క్రియేట్ చేశారు, యానిమల్ క్రియేట్ చేస్తే ఉంటుంది, యానిమల్ మనం చెప్పినట్టుగానే ఇచ్చేయచ్చు. యాక్చువల్గా ఒక పులి ఉంది, నిజంగా పులితో జూనియర్ ఎన్టీఆర్ చేయగలడా? దిస్ ఆర్ ఆల్ గ్రాఫికల్లీ డన్ ఇట్. ఇప్పుడు డైనాసార్ తోటి మళ్ళీ మహేష్ బాబు కూడా ఏదో ఫైట్ చేస్తున్నట్టుగా నేను నవ్వుకున్నాను యాక్చువల్గాను. దట్ ఈస్ ఆల్సో దిస్ ఆర్ ఆల్ డన్ ఇన్ ద గ్రాఫిక్స్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ డూ గ్రాఫిక్స్కి ₹100 ఖర్చు పెడితే ఇది ₹1 అయిపోద్దట. సో ఈ విధంగా దాన్ని వాడుకుని ఎక్కడెక్కడ యాక్షన్ ఫిల్మ్స్ ఉంటాయి, ఈ యాక్షన్ డైరెక్టర్స్తో కలిసి తీస్తున్న సినిమాలు మంచి హీరో అవన్నీ ఉన్నప్పుడు కూడా లాజిక్ మిస్ అవ్వకుండా, రియలిజం కూడా మిస్ అవ్వకుండా షూట్ చేస్తూ ఎంతవరకు 10%, ఒక 20% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒక 20% గ్రాఫిక్స్ వాడి తీస్తేనే సినిమా. లేకపోతే మొత్తం అదంతా చేస్తే ఎంత ప్లాస్టిక్లా ఉంటుంది సినిమా. సో నేను ఎందుకు చెప్తానంటే, సినిమా ఔత్సాహికుల కోసం యూ క్యాన్ ఆల్సో యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రాఫిక్స్ ఎలాగైతే వాడుకుంటూ వచ్చామో మొన్నటి వరకును, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎంతవరకు వాడాలో అంతవరకు వాడితేనే సినిమాకి ఆ వాల్యూ ఉంటుంది. మీరు ఫుల్గా వాడేస్తే ఆర్టిఫిషియల్ వచ్చేస్తుంది, యానిమేటెడ్ క్యారెక్టర్లా కనబడతారనమాట. 300 లెవెల్, 300 అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోయినా గ్రాఫిక్స్లో కూడా సూపర్ బిల్ట్ ఉన్న బాడీస్ లాగా మెన్ అండ్ విమెన్ కూడా చూపించారు. ఒక పక్కన ఏనుగులు అవన్నీ తయారు చేసినా కూడా మనుషులు కూడా వాడేశారు అది, ఆ గ్రాఫిక్స్ అనేది, ఆ టెక్నాలజీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో సినిమా ఔత్సాహికుల కోసం ఇండియన్ ఫైర్ బ్రాండ్లు అప్పుడప్పుడు ఇలా ఎందుకు పెడుతున్నామంటే మీకు అర్థమవుద్దని చెప్పిస్తే, దెర్ ఆర్ సో మెనీ ఫిల్మ్ మేకర్స్, భావి భారతంలో బాగా పైకి రావాల్సిన ఫిల్మ్ మేకర్స్. మన ఏదో చంగర్కి కొట్టారు కదా, చంగర్ కూడా ఎందుకు చెప్పాను, షీ హాస్ టు షీ ఆర్ హీ, వాళ్ళకి దెబ్బ రాకూడదు. నేను అవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అందరికీ ఉపయోగపడేట్టుగా సినిమా వరకు వచ్చేటప్పటికి సినిమా ఔత్సాహికులకి అండ్ ఆడియన్స్ తరఫున ఉంటాను నేను టెక్నికల్గా. రాజకీయం వచ్చే వరకు ప్రజల తరఫున ఉంటాను. వాళ్ళు ఏమైనా చెప్పమంటే రాజకీయ నువ్వు ఇన్ని చెప్తున్నావు అవి చెప్పండి, అవి చెప్తాం. వాళ్ళు అడగరు. వాళ్ళు మనల్ని అడిగే అంత సీన్ వాళ్ళకి ఎందుకు ఉంటుందంటే వాళ్ళకి తెలుసు ఎలాగా స్పెండిల్ చేయాలనేది. అందులో మళ్ళీ ఎందుకు చెప్తున్నట్లేండి. సో ఆర్టిఫిషియల్ ఏఐ అండ్ సీజే కంప్యూటర్ గ్రాఫిక్స్ ఈ రెండు కూడా ప్యారలల్గా ఉపయోగించుకుంటూ రియలిస్టిక్గా సినిమా తీస్తే బాగుంటుంది. ఏది ఎక్కువైపోయినా కూడా, ఇప్పుడు సాంబార్లో ఏది ఎక్కువైపోయినా దరిద్రంగా ఉంటుంది, అదేవిధంగా మటన్ కర్రీలో ఏది ఎక్కువైపోయినా దరిద్రంగా ఉంటుంది. అదే తరపున ఒక బీరకాయ పాలుతో వండుతున్నాం అనుకోండి, అందులో ఏది ఎక్కువైపోయినా, పాలు ఎక్కువైపోయినా అసహ్యంగా ఉంటుంది, కారం ఎక్కువైపోయినా అసహ్యంగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ ఎంతవరకు వాడాలో అంతవరకు వాడితేనే తగు మాత్రం ఆ సినిమా బాగుంటుంది. వచ్చేస్తుంది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది కూడా అందరూ చేయొచ్చు, ఇది కూడా అన్నీ చేయొచ్చు అంటాడు. త్రో అవే ప్రైస్లో సినిమా అసహ్యంగా ఉంటుంది. సో డూ నాట్ యూస్ సో మచ్, యూస్
ఎంతవరకు వాడాలో అంతవరకు కానీ వాడగలిగితే ఏఐ అండ్ సీజే ప్లస్ రియాలిటీ అప్పుడు బాగుంటుంది సినిమా. నాకు తెలిసినంతవరకు ఐఎమ్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ aspiring filmmakers. Okay? All the best. All film lovers. Here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijirallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.